ఈసారి ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్నే రావాలని. జగన్ గారే. ఎందుకని జగన్ గారు? ఎందుకంటే ఎన్నో లేబర్కి ఎంతో మంచి పనులు చేస్తున్నారు, అందు గురించి జగన్ గారు రావాలని. కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అందరికి రావట్లేదని అని అంటున్నారు, నిజమే కదా? లేదన్న, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, అందరికీ వస్తున్నాయి. మరి ఇలాంటి పథకాలు ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు, నిజంగా అవుతున్నారు అలాగా? లేదన్న, అలాంటిది ఏం లేదు. లేబర్ని ఆదుకునేవాడు మంచోడు అవుతాడు కానీ చెడ్డోడు ఎందుకు అవుతాడు అన్న? ఆయన ఎంతసేపు గొప్పల కోసమే చూసాడు తప్పితే పేదలకు ఏది చేయలేదు. ఈయన చేయడం వల్ల ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు అంతే. మరి మీకు వాలంటీర్లు పెట్టారు కదా, వాలంటీర్లు ఎలా ఉంది పనితీరు? వాలంటీర్ల వల్ల అయితే చాలా మంచిగానే ఉందన్న. అసలు వాళ్ళ వాలంటీర్లు పెట్టడం మంచిదే అంటారా? మంచిదేనన్నది. ఇవాళ దేనికోసమన్నా వెళ్ళాలంటే నెల 2 నెలలు టైం పట్టిది వెళ్ళినా పని జరిగేది కదన్న. ఇప్పుడు వాళ్ళే వచ్చి మాకు అన్ని చేసి పెడుతున్నారంటే అది మంచిదే కదన్న. మంచిదే అంటారు. అవును. లంచాలు తీసుకుంటున్నారంటారా? లంచాలు అలాంటివి ఏమీ లేవు. లేదు. ఈ రోజుల్లో అన్న జగన్ అన్న వచ్చాక లేబర్ అనేవాడికి అంతా మంచిగా జరుగుతుందన్న. ఉన్నవాడికి అయితే బాధ వస్తుంది. పెత్తందారులకి ఇప్పుడు వాళ్ళకి ఏది జరగట్లేదు. ఇన్నాళ్ళు ఏది జరగాలన్నా పెద్దోడి దగ్గరికి వెళ్ళి అడగవలసి వచ్చేది. ఇప్పుడు అలాంటిది లేని డైరెక్టర్ వాలంటీర్ వచ్చి మనల్ని అడిగి చేయంటున్నారంటే అది మంచిదే కదా. అది ఇప్పుడు పెత్తందారులు ఓర్చుకోలేకపోతున్నారు. అది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు అంతా బాగానే ఉంది సార్. జనాల్లోకి రావట్లేదు, జన సమస్య తెలుసుకోవట్లేదు అంటారు కదా? లేదు, చాలా గ్రామాల్లో ఆయన చాలా అభివృద్ధి చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. అటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఎమ్మెల్యే గారు తప్పనిసరి వస్తారన్న. ఆయన చేసే పనులు జగనన్న చేసేది కంపల్సరీ గుర్తుంచుకుని మానవత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఓటేస్తారన్న. మానవత్వం లేని వాళ్ళ గురించి మనం చెప్పలేము. ఆయన అయితే ప్రతి ఒక్కడికి జగనన్న అయితే ప్రతి సంక్షేమం ప్రతి స్త్రీలకి ఏంటి ఎవరు అన్నీ మంచిగా చేస్తున్నాడు. అది గుర్తుంచుకుని మంచి చేసేవాడిని గెలిపించాలని ఆలోచన ఉంటే తప్పనిసరి జగనన్నకే వేస్తారు. లేదు అనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అది జగనే వస్తాడు మళ్ళీ. కారణం ఎందుకంటే కొన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన. అన్నింటికి కూడా బాగానే ఉంటున్నాయి. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాం కానీ, పింఛన్లు ఇవ్వడం కానీ, ఈ డోక్రా మహిళలు ఇంటింటికి పంపి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. అలా అని కూడా అలా ఉంటున్నారు, అలాగని కూడా అలా అనుకుంటున్నారు. ఇలాగ అనుకుంటున్నారు కానీ ప్రజల మటుకు ఆరోగ్యం బాగా ఉంది. అందరికీ బాగుంది. అది ఇప్పుడు దేవుడే మంచోడు, దేవుడే మంచోడు కాదు. చేతి వల్ల ఏళ్ళని కూడా కరెక్ట్గా ఉండవు, ఇంకా ఎంచుకొని ఉంటాయి. అలాగే దేవుడిని కూడా తిట్టేవాళ్ళు 3 మంది ఉన్నారు. అలాగే అందరికీ ఎవరో మంచివాళ్ళు ఎవరో, కానీ షష్ఠ సీఎం కూడా ఈయన అవుతారు. మెజార్టీ ఎంత వచ్చినా రాకపోయినా సీఎం మట్టు ఈయనే. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, చక్కగా. లంచాలు గట్రా ఏమి లేవు. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పరిపాలన పర్లేదు, బాగుంది. అంటే జనాలకు రావటం, జనాల సమస్య పర్లేదు, బాగుంటుంది. చేస్తారు. ఎమ్మెల్యే గెలుస్తారు. ప్రసాదరావు గారు మళ్ళీ గెలుస్తారమ్మా. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకని అంటే ఎలాంటి అభివృద్ధి లేదు, జగన్ గారి పరిపాలన అంటున్నారు కదా. మరి ఏ సీఎం వచ్చినా ఇంతకంటే పొడి చేసేది ఏమి ఉండదు. ఎందుకని చెప్పనా, ప్రజలకి ఇప్పుడుకొచ్చి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎవరి దోపిడీ వాడు చేసుకుంటాడు, ఎవడో నిజాయితీగా పరిపాలించలేదు. ఈ రోజు జగన్ గారు వచ్చాక వాలంటరీ వ్యవస్థ అన్నది అద్భుతం. ఇప్పుడు ప్రతి ఇంటికి తెల్లారగట్ల 5 గంటలకు వచ్చి తలుపులు కొట్టి పెన్షన్స్ ఇస్తున్నారు పెన్షన్దారులు. ఉదాహరణకి నేనే ఉన్నాను, నాకు తలుపులు కొట్టి పెన్షన్ ఇచ్చారు. మధ్యలో కరెంటు బిల్లు మూలం తీసారనుకోండి, సపోజ్ నాలాంటి వాళ్ళకి 10 మందికి వస్తుంది, దానికి నేనేమి చింతిస్తలే. తర్వాత ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు మీద మాలాంటి నిరుపేదలు కూడా ఏదో నిన్న కాక మొన్న మేము గుండెకి హెల్త్కి వేయించుకున్నాం. ఏంటో మాకు మిస్సెస్కి వేయించాము. అవి 4 లక్షలు అవుద్ది మనకు ఓన్ క్యాష్ అయితే. మరి అది కేవలం జగన్ ప్రభుత్వం ద్వారాగా ఈ రోజున మేము లబ్ధి పొందగలిగాం. విజయవాడ అను హాస్పిటల్స్లో వాల్స్ వేయించుకున్నాం. 2 వాల్స్ వేసారు, 2 ఇవి వేసారు. వేస్తే స్టంట్లు, ఆ స్టంట్ల ద్వారాగా మేము లబ్ధి పొందాం ఆయన ద్వారాగా. మరి ఆయనకు అంతకంటే మంచి సీఎం ఏముంటాడో. ఈ రోజున బీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి అన్ని కార్పొరేషన్లో కూడా కార్పొరేషన్ పరంగా కొద్దిగా లబ్ధి పొందుతున్నారు. ప్రతి సీఎం స్వార్థంతో రాజకీయాలతోటి దాచుకునేవాడే కానీ ఎవడో నిజాయితీ బరుడు ఎవడో లేడు. ఇప్పుడు టంగుటూరు ప్రకాశం గారి లాగా, లాల్ బహదూర్ శాస్త్రి గారి లాగా ఒక సీఎం టంగుటూరు ప్రకాశం కానీ
ఆంధ్రకేసరి కానీ ఒక పిఎం ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి ప్రధానులు సీఎంలు ఎవరో లేరు, అందరూ దోపిడీదారులే. కాకపోతే కొద్దిగా అందులో మంచి చెడు, ఇద్దరు దొంగలు ఉంటే ఒక మంచి దొంగ ఒక చెడ్డ దొంగ. ఎవరికి మంచి జరిగితే ఆయన మంచి అనుకుంటారు, ఎవరికి చెడ్డ జరిగితే ఆయన చెడ్డ అనుకుంటారు. సైకో పనులు చేస్తున్నాడు జగన్ అన్నారు. అది కొన్ని ఎవరికి పడితే వాళ్ళకి సైకో, ఎవరికి నీకు నచ్చకపోతే నువ్వు సైకో అంటావు, నాకు నచ్చితే నేను దేవుడిని అంటాను. అది ఉదాహరణ మామూలు మాటలే.